అందరికీ నమస్కారం అండి. అయితే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హరికొలు గురించి చెప్పుకుంటున్నాం కదండీ! నిన్న నేను స్వామి పుష్కరిణితో అన్ని టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఒక్కటి తప్ప. ఆ టాపిక్ ఈరోజు నేను చెప్పేసి స్వామివారి సమర్పణం ఉంది. అది కంప్లీట్ చేస్తే మొత్తం హరికొలు చెప్పినట్టండి. అయితే కులశేఖర పడి గురించి చెప్తున్నానండి. కులశేఖరుడు కేరళ దేశానికి చెందిన మహారాజు. ఆయన వైష్ణవ భక్తగ్రేసురులైన పన్నిద్దరు అల్వారుల్లో ఒకరు. ఈ కులశేఖర అల్వార్లు పవిత్ర క్షేత్రమైన వెంకటాచలాన్ని ఉద్దేశించి అత్యంత భక్తియుక్తులతో తమిళంలో 11 పాసురాలను ప్రవచించాడు. ఒకానొక పాసురంలో స్వామివారిని ఆర్తిగా ఆశిస్తూ ఒక కోరిక కోరాడు. ఓ వెంకటేశ స్వామి, నీ ముందు రాతి గడపగా పడి ఉండినట్లయితే నీ ముఖార విందాన్ని నిత్యం చూస్తూ ఉండవచ్చు కదా అని ఈ పంక్తి యొక్క భావం. తిరుమల స్వామి సన్నిధిలో రాతిగానైనా పడి ఉంటే చాలునన్న కులశేఖరుని కోరికను తీర్చడానికే అన్నట్లుగా శ్రీ స్వామి ముందు ఉన్న ఈ గడప కులశేఖర పడి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. పడి అనగా గడప, మెట్టు అని అర్థం. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీ స్వామివారి పాదాల ముందర నిత్యము స్మరింపబడుతూ సందర్శింపబడుతూ ఉన్న ఈ కులశేఖరుడు ఎంతటి ధన్యుడో కదా. భగవద్భక్తికి ప్రపూరితమైన ముకుందమాల వంటి గ్రంథాన్ని రచించిన ఈ మహాకవిని, ఆ పరమ భాగవత గ్రేసుణ్ణి అనుక్షణం జ్ఞాప్తికి తెస్తూ ఉన్న ఈ కులశేఖర పడికి అందరం భక్తితో నమస్కరిద్దాం. ఎదురుగా ఈ గడప అవతల ఉన్న శ్రీ స్వామివారిని గట్టిగా స్మరిద్దాం. గోవింద గోవింద గోవింద. పైన కింద పక్కల ఇలా అంతటా ఈ బంగారు రేకు తాపబడిన కులశేఖర పడిని దాటి ఇంకా లోపలికి వెళ్ళాలని, శ్రీస్వామి సన్నిధిలోని విశేషాలను తెలుసుకోవాలని ఆసక్తి జిజ్ఞాస ఉంది కదూ. మనమంతా ఈ కులశేఖర పడి దాటి లోనికి వెళ్ళలేకపోయినా లోపలి విషయాలను విశేషాలను అర్చక స్వాముల ద్వారా విన్న వాటిని అనూచనంగా సాంప్రదాయ సిద్ధంగా వినవస్తున్న విశేషాల్ని వివరించుకుందాం. మీరందరూ ఈ కులశేఖర పడి యువతలే నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నులారా కరువుదీర చూస్తూ వినుల విందుగా వినండి మరి. అయితే ఇప్పుడు వచ్చి శ్రీ స్వామివారి గర్భాలయం అండి. కులశేఖర పడి అనే బంగారు గడపను దాటితే ఉన్నది శ్రీవారి గర్భాలయం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయంభువుగా సాలగ్రామశీలమూర్తిగా ఆవిర్భవించి నిలిచి ఉన్న చోటే గర్భాలయం. దీనినే ఆనంద నిలయం అంటారు. ఈ ఆనంద నిలయంపై ఓ బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనంద నిలయ విమానం అంటారు. అయితే శ్రీ స్వామివారి గర్భాలయం అంటే లోపలి భాగం 12.9 అడుగులు చతురాస్ర మందారం. శయన మండపం గోడల కన్నా గర్భాలయం గోడలు రెండింతలుగా అంటే 7.2 అడుగులు మందాన్ని కలిగి ఉన్నాయి. ఆగమశాస్త్ర ప్రకారం ఈ గోడల మందం చాలా ఎక్కువని చెప్పబడుతున్నది. అయితే ఈ గర్భగృహం గోడ 7.2 అడుగులు మందం కల ఒకే గోడ కాదని, శ్రీ స్వామివారి చుట్టూ ఉన్న ప్రాచీనమైన కూడ్యానికి అనుసంధించి దాని చుట్టూ చాలా కొద్ది ఖాళీ స్థలంలో దానికి ఆనుకొని మరి ఒక గోడ చేర్చబడినందువల్లనే ఇంతటి మందమైన గోడ ఏర్పడిందని, లోపలి గోడ కంటే దానికి ఆనుకొని కట్టబడిన వెలుపలి గోడ కొత్తదని పరిశోధకులు నిగ్గు తేల్చి చెప్పిన విషయం. పైగా ఈ వెలుపలి కొత్త గోడ మీదే ఆనందనిలయ విమాన నిర్మాణం జరిగినట్లు కూడా భావిస్తున్నారు. ఈ ఆనందనిలయ విమాన నిర్మాణం 1244 నుండి 1250 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినట్లు, అంతకు ముందు అనగా వెలుపలి గోడ నిర్మాణం కాకపూర్వం గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం ఉండేదని పరిశోధకులు అభిప్రాయం. అయితే కాలక్రమేణా ఆనందనిలయ విమాన నిర్మాణం కావించడం వల్ల తదానుగుణంగా శయన మండపం, రాములవారి మేడ ఈ నిర్మాణాలు జరిగినందువల్ల ఈ ప్రదక్షిణ మార్గం మూసివేయబడిందట. ఈ గర్భాలయంలో మధ్యన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి తెంచి సాలగ్రామశీలమూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనే నామధేయంతో చతుర్భుజుడై వక్షస్థల మహాలక్ష్మి సమేతుడై నిలిచి ఉన్న మూర్తిగా విరజిల్లుతూ ఉన్నాడు. కనులార్పక తిలకించండి. ఆనాటి నుండి అత్యంత ప్రాచీనమైన వైఖాన సాగమం ప్రకారం శ్రీ స్వామివారికి పూజలు, ఉత్సవాలు, సేవలు జరపబడుతూ ఉన్నాయి. ఈ గర్భాలయంలో శ్రీ స్వామివారి మూలమూర్తి అంటే మూల విరాట్ కదలని ధ్రువమూర్తి. అయితే ఇంత మాత్రమే కాక చల ప్రతిష్టతో కదిలించగల ఏర్పాటు చేయబడిన ఉత్సవ, కౌతుక, బలి, స్నపన బేరాలని పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి మరి 4 విగ్రహామూర్తులు విలసిల్లుతూ ఉన్నాయి.
ఇవన్నీ కూడా పంచలోహ మూర్తులు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచమూర్తులే కాకుండా శ్రీ సుదర్శన చక్ర తల్వారు, శ్రీ సీతారామ లక్ష్మణులు, రుక్మిణి శ్రీకృష్ణులు వీరందరినీ పంచలోహ ఉత్సవ ప్రతిమలు కూడా ఈ గర్భాలయంలో నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా ఈ గర్భాలయంలో శ్రీవారి సన్నిధిలో వివిధములైన పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య అభిషేకార్చనలు, నివేదనలు అందుకుంటూ ఉన్నాయి. ఈ గర్భాలయంలోనే స్వామివారికి కుడివైపున ఆగ్నేయ మూలకు, ఎడం వైపున ఈశాన్య మూలకు బ్రహ్మ అఖండం అను దీపారాధనలు నిత్యము వెలుగుతూ ఉంటాయి. తొట్టతొలిగా వీటిని బ్రహ్మదేవుడు వెలిగించాడని ప్రతీతి. ఇప్పుడు ఈ గర్భాలయంలో వెలిసి ఉన్న మూర్తులు అన్నిటినీ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. భక్తి ప్రపత్తులతో ఒక్కసారి గొంతెత్తి గోవిందుని కీర్తిద్దాం. అయితే గోవింద గోవింద గోవింద. ఈ 2 టాపిక్స్ నేను ముందు చెప్పలేదండి. సో ఆ టాపిక్స్ ఇక్కడ కవర్ చేశాను. ఈ రోజుతో ఇంతటితో మొత్తం పూర్తయింది. ఇప్పుడు వచ్చి సమర్పణం అండి. అయితే ఈ బుక్లో లాస్ట్ పేజ్ అండి సమర్పణం. తిరుమల యాత్రలో ఆనంద నిలయం ఆవరణంలో తిరుమల క్షేత్ర పరిసరాల్లో సంచరిస్తూ తెలిసో తెలియకో మనసావాచ కర్మన ఎన్నో దోషాల్ని తప్పుల్ని చేసే ఉంటాం. శ్రీనివాస ప్రభు ఆ దోషాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిండుగా అనుగ్రహింపజేస్తూ ఉంటుంది అమ్మ అలమేలు మంగ. ఆ అలమేలు మంగ తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశుని వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా, తిరుచానూర్ అలమేలు మంగాపురంలో శాంతి నిలయం అనే బంగారు గోపురంలో అర్చమూర్తి అయి శ్రీ పద్మావతి అమ్మవారుగాను భక్తులకు దర్శనమిస్తూ సంపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉంది. జగన్మాత అయిన శ్రీ వెంకటేశుని పట్టపురాణి అలమేలు మంగమ్మను పరమభక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు వారి కీర్తనతో మనసారా ప్రార్థిస్తూ హరికొలువు గ్రంథాన్ని ఆ అమ్మ పాదాలకు ఒక చిన్న పూజా పుష్పంగా సమర్పించుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట. ఈ హరికొలువు గ్రంథం పరంధాముని పారాయణ గ్రంథం. గణ వెంకటేశుని అద్భుత ఘట్టాలను, లీలలను తెలియజేసే ఆనందమయ గ్రంథం. ఎందరో భక్తులు త్యాగాలను విడమరిచి చెప్పే వ్యాఖ్యాన గ్రంథం. తద్వారా తిరుమలేశుని ఆశ్రిత వాత్సల్యాన్ని, భక్త ప్రియత్వాన్ని లోకానికి చాటే విజయ గీతిక. అందరూ పారాయణం చెయ్యండి, ఇతరులతో చేయించండి, మీ కోరికలన్నిటినీ తీర్చుకోండి. కో అని పిలిస్తే ఓ అని పలికే కొండలరాయుణ్ణి ఆ శ్రీయపతిని మనసారా మరోసారి స్మరిస్తూ మంగళ నీరాజనాలు అర్పిద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద గోవింద. అదండి హరికొలువు పుస్తకం. ఈ రోజుతో మొత్తం కంప్లీట్ చేశాను. ఈ పుస్తకం మనకి తిరుమలలో దొరుకుతుంది. హరికొలువు జోలకండి బాలసుబ్రహ్మణ్యం గారు రాశారు. అయితే అందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవాలని కోరుకుంటున్నాను. అందరికీ స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. నేను మీ లలితా యుగంధర్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ.